అందరికీ నమస్కారం. నేను మీ అరుణని. వంకాయ ఒట్టిపక్కిలు పులుసు చేస్తున్నాను. చూడండి, ముందు నూనె వేసాను. నూనెలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాను. ఎర్రగడ్డ వేసాను. ఎర్రగడ్డ వేగింది. అందులో కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు తర్వాత టమాటాలు, టమాటాలు వేగనిచ్చి ఇదిగో ఉప్పు వేసి కడుక్కున్న వంకాయ ముక్కలు, నీళ్ళల్లో ఉప్పు వేసి వంకాయ ముక్కలు కట్ చేసేసుకొని కడుక్కున్న నిమ్మరసము, ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయ ముక్కలు, మామిడి ముక్కలు, చూడండి మామిడి ముక్కలు, కరుణెక్కకుంట ఉప్పు, పసుపు, వంకాయ మగ్గనిచ్చి ఫైనల్గా కారం వేసుకోవాలి. వంకాయ మగ్గింది చూడండి. వంకాయ మామిడికాయ బాగా టమాటా అన్నీ మగ్గాయి. ఈ మగ్గిన దాంట్లో అంటే చేపలు వేస్తాం కాబట్టి కారం బాగానే పడుతుంది. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం అటు ఇటు అనుకోవాలి. అన్న తర్వాత ఇదిగోండి చింతపండు పులుసు. మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని పులుసు కడిపెట్టుకో. ఎందుకంటే మామిడికాయ వేసాం కాబట్టి తక్కువే చింతపండు పడుతుంది. ఎండు చేపలు, ఒట్టిపక్కిలు, వంకాయ, మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. చూడండి, ఇవ్వండి. ఇందులో ఫైనల్గా కొత్తిమీర, కొత్తిమీర చల్లేసి ఒక్కసారి అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, 5 నిమిషాలు చెప్పాను కదా, 5 నిమిషాలు అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. ఒట్టిపక్కిలు, వంకాయ, మామిడికాయ పులుసు, ఎండు చేపలు. ఎండు చేపల కూర ఎవరికి ఇష్టం ఉండదు మరి? ఒక్కసారి చేసి తిని చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరని ఇప్పుడు మనం వేరే పాత్రలోకి తీసుకోవాలి. కర్రీ అయిపోతే అయిపోయింది. మనం మీడియం మంట మీద కూర ఉడికించుకోవాలి. పెద్ద మంట పెట్టామంటే అడుగంటుతుంది. మీడియం మంట మీద అయితే ప్రతి దెబ్బ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కూరని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి కూర ఎలా ఉందో. వావ్, వంకాయ, ఒట్టిపక్కి, మామిడికాయ పులుసు రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వంకాయ ఒట్టిపక్కి కూర వేసుకొని అన్నం తినాలి.
పొగలు కక్కుతుంది అన్నము, కూర కూడా పొగలు కక్కుతుంది. ఒక్కసారి తిని చూసారంటే వదలరు. ఇదిగో మామిడి దబ్బ, వంకాయి, వట్టి పక్కిలు, హెల్త్కి మంచిది, ఫాలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. చూడండి, వంకాయి, వట్టి పక్కిలు, మామిడికాయ పులుసు. అబ్బా, వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర వేసుకొని తింటే ఎలా ఉంటుందంటే, మీరు తిని వంట చేసుకొని తిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి.